హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. దేవరా రిలీజ్ కి సరిగ్గా 1 వీక్ మాత్రమే ఉంది. 1AM షోస్ 2 తెలుగు స్టేట్స్ లో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యాయి. డిమాండ్ ఉన్న చోట టికెట్ రేట్స్ హెవీగా పెట్టబోతున్నారు. బట్ టికెట్ తీసుకునే ముందు 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఈ మధ్య ఒకే టికెట్ ని జిరాక్స్ తీసి 100 మందికి అమ్మేయడం ట్రెండ్ అయిపోయింది. బీ కేర్ఫుల్. సో ఎప్పట్లానే లేటెస్ట్ అప్డేట్స్ ని మీ ముందుకి తీసుకొచ్చేసా. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుండే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. గేమ్ చేంజర్ సెకండ్ సాంగ్ కి సంబంధించిన అనౌన్స్మెంట్, ప్రోమో అండ్ ఫుల్ సాంగ్ అన్ని ఇదే మంత్ లో రాబోతున్నాయి. ఈ షార్ట్ గ్యాప్ లో ఎలా బ్రో అంటే తమన్ ఫిక్స్ అయ్యాడంతే. కంగువా రిలీజ్ డేట్ అఫీషియల్ గా పోస్ట్ పోన్ అయింది. నవంబర్ 14th కి పోస్ట్ పోన్ అవుతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది ఈ మూవీ టీమ్. ఈ మూవీ ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కూడా రిలీజ్ కానని థియేటర్స్ లో, ఇప్పటి వరకు రిలీజ్ కానని లాంగ్వేజెస్ లో రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. పక్కా హిట్ కొట్టాలనే ప్లానింగ్ తో సోలో రిలీజ్ కి వెళ్తుంది ఈ మూవీ టీమ్. అండ్ కాలీవుడ్ కి ఫస్ట్ 1000 కోట్ల సినిమా ఇదే అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయింది ఈ మూవీ టీమ్. మరి ఆ రేంజ్ రీచ్ ఈ మూవీకి వస్తుందో లేదో చూడాలి. మత్తువదల 2 బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ రన్ కంప్లీట్ చేసుకోగా ఫస్ట్ వీక్ ఈగాను తెలుగు స్టేట్స్ లో 7.2 కోట్ల షేర్ ని అండ్ 13 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ వరల్డ్ వైడ్ గా 11.5 కోట్ల షేర్ ని అండ్ 23 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా రన్ అవుతుంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 8.5 కోట్ల రేంజ్ లో ఉండడంతో ఇప్పటి వరకు 2.9 కోట్ల ప్రాఫిట్ తో హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. ఎలానో సెకండ్ వీకెండ్ లో గ్రోత్ చూపెట్టే ఛాన్స్ ఉండడంతో ఫైనల్ రన్ లో బ్లాక్ బస్టర్ వర్డిక్ట్ తోనే ఎండ్ కాబోతుంది ఈ ఫిల్మ్. మన డీజే టిలో 2, ఇప్పుడు మత్తువదల 2 అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాట్ 2 సీక్వెల్స్ ఎలానే హిట్ అయితే ఫ్యూచర్ లో ఇంకొన్ని సినిమాల్ని చూస్తాం. లైక్ సుడిగాడు 2, జాతిరత్నాలు 2 అండ్ ఎక్సెట్రా. లాస్ట్ వీడియోస్ లో చెప్పుకున్నట్టు ఈ మంత్ 23rd నుంచి హరిహర వీరమల్లు షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారు పవర్ స్టార్. మార్చి 27th ఎలా అయినా రిలీజ్ చేయాలని మూవీని రెడీ చేస్తున్నారు. డైరెక్టర్ క్రిష్ మూవీ నుంచి తప్పుకోవడంతో రిమైనింగ్ పార్ట్ ని ఎలా డైరెక్ట్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. రీజనల్ మూవీస్ వరకు అయితే ఓకే, బట్ పాన్ ఇండియా సినిమాలకు కూడా పేరు తెలియని డైరెక్టర్ అంటే పీకే ఫ్యాన్స్ కుండే గట్టిదనే చెప్పాలి. నేచురల్ స్టార్ నాని కెరీర్లో దసరా సినిమాకు ఒక సెపరేట్ ప్లేస్ ఉంది. ఆ మూవీ తీసిన డైరెక్టర్ శ్రీకాంత్ ఒడేలా డైరెక్షన్ లో నాని మరో మూవీ చేయబోతున్నాడు. వీళ్ళ కాంబోలో మూవీ నెక్స్ట్ మంత్ లో అనౌన్స్ చేయబోతుండగా నవంబర్ నుంచి రెగ్యులర్ షూట్ లో పడబోతుంది ఈ ఫిల్మ్. నేను లోకల్ ఎంసీ వంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ తర్వాత డిఎస్పీ మూవీకి మ్యూజిక్ ఇస్తున్నాడు. ఈ మూవీతో పోల్చితే దసరా చాలా క్లాస్ మూవీ అంటూ ఇప్పటికే హైప్ అవడంతో ఈ సినిమాపై బజ్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయింది. ఏదేమైనా టైప్ 2 హీరోస్ లో బెస్ట్ లైనప్ అంటే అది నానిదే. ఏఎన్ఆర్ 100 years ఈవెంట్ లో ఫ్యాన్స్ అఖిల్ గురించి అడిగినప్పుడు నాగార్జున ఇలా అన్నారు, హిట్ కొడితే గానీ ఫ్యాన్స్ దగ్గరికి రానన్నాడు అఖిల్. అఖిల్ ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 10 years అయింది. ఈ 10 years లో తీసింది 5 ఫిల్మ్స్ మాత్రమే. సో మూవీకి 2 years గ్యాప్. ఏజెంట్ రిలీజ్ అయ్యి ఆల్రెడీ 1 year అయింది. స్టిల్ తన నెక్స్ట్ మూవీ ప్రాజెక్ట్ ఇంకా ఫైనల్ కాలేదు. అసలు స్క్రిప్ట్ ఎప్పుడు ఫైనల్ అవుతుందో, షూటింగ్ వరకు వెళ్లి ఎప్పుడు ఫైనల్ అవుతుందో, ఎప్పుడు ప్రమోషన్స్ జరుపుకుని రిలీజ్ అయ్యి ఎప్పుడు హిట్ అవుతుందో, ఇవన్నీ జరగాలంటే ఒక జనరేషన్ గ్యాప్ పడుతుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈసారైనా వైల్డ్ సాలలా కాకుండా ఒక డీసెంట్ లవ్ స్టోరీతో వస్తే బెటర్ అని అందరి ఫీలింగ్. రిలీజ్ ట్రెండ్ ఎప్పుడు పీక్స్ కి వెళ్ళినా కూడా దాన్ని స్లో చేసేది ప్రభాస్ రీ రిలీజెస్. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలు ఎప్పుడు టాప్ నెంబర్స్ పెట్టి పీక్ లోకి తీసుకెళ్లినా కూడా ప్రభాస్ సినిమాలు వాటిని కంప్లీట్ గా కొలాప్స్ చేస్తూ నెక్స్ట్ వచ్చే ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ సినిమాలపై కూడా ఎఫెక్ట్ ఇస్తాయి. ఇక ఈ ఇయర్ ఏ సినిమాని రీ రిలీజ్ చేయాలని చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఫ్యాన్స్. ఫస్ట్ డార్లింగ్ మూవీ అనుకున్నా కూడా తర్వాత ఈశ్వర్ లాంటి ఒక ఫ్లాప్ మూవీని రిలీజ్ చేస్తూ హిట్ కొడదామని అనుకున్నా కూడా ఇప్పుడు లేటెస్ట్ గా మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ రేస్ లోకి వచ్చింది. దిల్లాజు డైరెక్ట్ గా దీన్ని అనౌన్స్ చేశాడు. ఈ అక్టోబర్ 22nd రీ రిలీజ్ కాబోతుంది అని. రెబల్, యోగి చివరికి ఈశ్వర్ కూడా రీ రిలీజ్ అవుతున్నాయి. ఒక బుజ్జిగాడు తప్ప నాకు తెలిసి రీ రిలీజ్ లో వర్కౌట్ అయ్యే ఫిల్మ్ అది. ఇక దేవరా విషయానికి వస్తే రన్ టైం విని షాక్ అయిన అందరికీ కాస్త రిలీఫ్ ఇస్తూ కొన్ని కట్స్ అయితే చేశారు. మొదట 3 hours దాటిపోయిన రన్ టైం ఇప్పుడు టైటిల్ కట్స్ అండ్ ఎండ్ కట్స్ ని తీసేసి చూస్తే 2 hours 42 minutes మాత్రమే ఉంది. ఇది కూడా తక్కువేం కాదు, బట్ గుడ్డి కంటే మెల్ల బెటర్ అంటున్నారు ఫ్యాన్స్. ఇక తెలంగాణలో జీవోలు ఇప్పటికే పాస్ అవగా ఆంధ్రలో టికెట్స్ పై జీవో ఇంకా పాస్ అవ్వాల్సి ఉంది. పాస్ అయిన వెంటనే 23rd తెలుగు స్టేట్స్ లో బుకింగ్స్ ఓపెన్ కాబోతున్నాయి. 1AM 4AM ఏ టైమ్ షోస్ కూడా అప్పడబోతుండటంతో కంగారు లేకుండా డే 1 జాగ్రత్తగా బుక్ చేసుకుంటే బెటర్. ఓవరాల్ గా డే 1 సాలిడ్ నెంబర్ ని పెట్టబోతుంది దేవరా ఫిల్మ్. కల్కి తర్వాత ప్లేస్ కొట్టే ఛాన్సులన్నీ పుష్కలంగా ఉన్నాయి. మరి మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. దేవరా డే 1 ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.